హాయ్ అండి, నేను మీ మూర్తి. ఎప్పటిలాగే ఏబిల్స్ డెవలపర్స్ నుంచి. ఓకే, చాలా వెయిట్ చేస్తున్నారేమో కన్స్ట్రక్షన్ కోసం. మీరు ఎలా చేద్దాం ఏంటని వెయిట్ చేస్తున్నారేమో. అండ్ ఈరోజు నేను ఏ విషయం కోసం మీకు ఎందుకు వీడియో పెడుతున్నానంటే, చాలామంది అనాథరేషన్ లేఅవుట్లో సైట్లు కొనేసుకుని అండ్ అన్అప్రూవ్డ్ లేఅవుట్లో తెలిసి తెలియక లేఅవుట్లు కొనేసుకుంటారు. దానికి బిల్డింగ్ ప్లాన్ కోసం వెళ్తే చాలా పేమెంట్ కట్టవలసి వస్తుంది. దానికి 14% కట్టమంటారు మార్కెట్ వాల్యూని బట్టి. అది ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కీమ్ ఇచ్చిందండి. దాన్ని ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ అంటారు. ఎల్ఆర్ఎస్ స్కీమ్ పెట్టింది. ఇప్పుడు మీకు సపోజ్ ఒక 200 గజాల సైట్కి బిల్డింగ్ ప్లాన్కి వెళ్దాం అనుకుంటే కనుక ముందు ల్యాండ్ రెగ్యులేషన్ చేయాలి. బిల్డింగ్ ప్లాన్ కన్నా ముందు అదే రోడా డిటీసీపీ లేఅవుట్లు, అప్రూవ్డ్ లేఅవుట్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, హైదరాబాద్ అయితే కూడా, వైజాగ్ అయితే కూడా, కాకినాడ అయితే కూడా, రాజమండ్రి అయితే కూడా అలా ఉంటుంది. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, రాజమండ్రి రోడా అంటే రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. అలా ఉన్న లేఅవుట్లో రెరా అప్రూవల్ ఉండి, రోడ్ అప్రూవల్ ఉండి, పార్కులు, డ్రైన్ సిస్టమ్, పవర్ లైన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్న వాటికి ప్రాబ్లం లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. వాళ్ళ కోసం కాదు ఇది. అన్ఎక్స్పెక్టెడ్గా తక్కువకు వస్తుంది అని చెప్పి అప్రూవల్ లేని ఫ్లాట్ని మీరు కొనేసుకున్న పంచాయతీ లేఅవుట్లు అవ్వచ్చు, మున్సిపల్ లేఅవుట్లు అవ్వచ్చు, ఇటువంటి లేఅవుట్లన్నీ కూడా మీరు ఎప్పుడన్నా బిల్డింగ్ ప్లాన్కి వెళ్తే అప్పుడున్న మార్కెట్ వాల్యూ మీద 14% కట్టి మళ్ళీ దానికి లేబర్ సెస్ అమౌంట్ కట్టి ఇలా చాలా అమౌంట్లు కట్టి మీరు చాలా ఎక్కువ పేమెంట్ చేయవలసి వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రతి 5 yearsకి ఒకసారి స్కీమ్ రిలీజ్ చేస్తుందండి. బిఫోర్ ఇచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఇచ్చింది. ఇది ఇప్పుడు ఉంది, మీకు టైం ఉంది. ఈ మంత్ ఉంది. ఈ మంత్ అక్టోబర్ 26 అలా ఆ టైం దాకా ఉంది. మీరు ఏం చేస్తారంటే అన్అప్రూవ్డ్ లేఅవుట్లో కనుక మీరు కొనేసుకుంటే బిల్డింగ్ కట్టేసుకోకలేదు ఇప్పుడు అర్జెంట్, కానీ ల్యాండ్ మాత్రం రెగ్యులేషన్ చేసుకుంటే అది కూడా ఆటోమేటిక్గా రోడా కానీ డిటీసీపీ కానీ పరిధిలోకి వెళ్తుంది అన్నమాట. అంటే మీది అప్రూవ్డ్ లేఅవుట్ ఉన్న ఇన్నైతే మీకు ఆ అర్హత పొందాలో అది పొందేసినట్టు అవుతుంది అన్నమాట. మనకు ఖాళీగా ఫ్రీగా ఉన్నప్పుడు మన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకున్నప్పుడు అప్పుడు కన్స్ట్రక్షన్ చేయించుకోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఇస్. అప్పుడు ఆటోమేటిక్గా నాకు ఇస్తానని కోరుకుంటున్నాను అనుకోండి, అది పక్కన పెడితే. అండ్ ప్రస్తుతానికి ముందు ల్యాండ్ రెగ్యులేషన్ చేసుకుంటాక అప్పుడు మీకు 200 గజాలు, దానికి ఒక 10,000 ఉందనుకోండి. 200 గజాలు ఇంటూ 10,000 అంటే కనుక అండ్ 20 లక్షలు అవుతుంది. 20 లక్షల మీద 14% అంటే 2,14 అంటే 14% అంటే 2,80,000. 20 లక్షల మీద 14% అంటే 2,80,000. ఇంత అమౌంట్ మీరు కట్టవలసి వచ్చింది జనరల్గా. ఇప్పుడు ఆఫర్ ఇచ్చింది కాబట్టి 50% ఆఫర్ ఇచ్చిందండి. ఇప్పుడైతే 1,40,000 కడితే సరిపోద్ది. అండ్ మీరు ఇప్పుడు ఏదైనా అవకాశం ఉంటే ఎల్ఆర్ఎస్ లాంటివి ఉంటే చేయించేసుకోండి. ఫ్యూచర్లో 2 years తర్వాత, 5 years తర్వాత, 10 years తర్వాత మీరు కన్స్ట్రక్షన్కి వెళ్ళినా ఓన్లీ కన్స్ట్రక్షన్ ఛార్జ్ కడితే సరిపోద్ది అన్నమాట. బిల్డింగ్ ప్లాన్ ప్రపోజల్ కడితే సరిపోద్ది. 50% సేవ్ అవుతారు. ఇప్పుడు ఎందుకండి మళ్ళీ ఎప్పుడో కదా కట్టవలసింది, అప్పుడు కట్టుకుంటానే, అప్పుడు ఆఫర్ వచ్చినప్పుడు చూద్దామని అనుకుంటే మీరు పప్పులు కాలేసినట్టు అవుతుంది అన్నమాట. కారణం ఏంటంటే ఇప్పుడు మార్కెట్ వాల్యూ 10,000 ఉంది కాబట్టి 10,000లో 50% అంటే 5,000 కడితే సరిపోతుంది. 5,000లో 14%. ఓకేనా? అంటే ఓవరాల్గా 14% లెక్కేసుకుంటే 7%. అదే మీరు ఒక 2 years తర్వాత ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ 10,000, 20,000 అయింది అనుకోండి, మీకు బెనిఫిట్ వచ్చింది ఏముండదు. కానీ ఇప్పుడు మీరు ఎల్ఆర్ఎస్ కట్టేసుకుని ఉంచుకుంటే లోన్కి వెళ్ళొచ్చు. ఎవరికన్నా అమ్మితే విత్ ఎల్ఆర్ఎస్ బిట్ అని చెప్తే ఆటోమేటిక్గా కొనుక్కున్నోడు ముందుకు వస్తాడు. అండ్ ఎల్ఆర్ఎస్లో ఉన్న గొప్పతనం ఏంటంటే వాళ్ళు అన్అప్రూవ్డ్ లేఅవుట్ని సర్వే చేసి దానికి ఒక ఐపీఎల్పై నెంబర్ ఇచ్చి ఒక లేఅవుట్ వాళ్ళే మార్కింగ్ చేసి దానికి ఆన్లైన్లో అప్లోడ్ చేసి ఎక్కడి నుంచి అయినా సరే ఆ నెంబర్ చెక్ చేసుకుంటే మన లేఅవుట్ వచ్చేలాగా అప్లోడ్ చేస్తారండి. ఏ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా అయినా సరే వాళ్ళ సర్వేస్ అప్లోడ్ చేయించి అది రోడా ఆఫీసు, డిటీసీపీ ఆఫీసు హైదరాబాద్ అయితే హైదరాబాద్ సెంటర్ అవుతుంది, అమరావతి ఆంధ్రప్రదేశ్కి అయితే అమరావతి, ఈ 2 స్టేట్లో ఏదైతే హెడ్ క్వార్టర్స్ ఉన్నదో అక్కడికి వెళ్ళి అప్రూవ్డ్ అయ్యి తర్వాత మన దగ్గరకు వస్తుంది. మన దగ్గరకు వచ్చిన తర్వాత మనం పేమెంట్ చేసేసుకుంటే, ఫుల్ పేమెంట్ చేసేసుకుంటే ఎల్ఆర్ఎస్ కంప్లీట్ అయిపోయినట్టే. వన్స్ ఎల్ఆర్ఎస్ కంప్లీట్ అయిపోయిన బిట్టికి బిల్డింగ్ ప్లాన్ వెరీ ఈజీ, అంటే 1 dayలో వచ్చేస్తుంది. ఎవరైనా కల్లా తిరగక్కర్లేదు. ఇప్పుడు ఆఫర్లో వస్తుంది అండ్ ప్రైస్ ఈ రోజున్న మార్కెట్ వాల్యూకి వచ్చేస్తుంది. ఎప్పటికైనా పని చేస్తుంది. మీరు సేల్ చేసుకుంటే అది ఎల్ఆర్ఎస్ అయిందానికి ఎక్కువ డబ్బులు వస్తాయి. నెక్స్ట్ బ్యాంక్ లోన్ ఇమీడియట్గా వస్తుంది. ఇటువంటి బెనిఫిట్స్ ఉన్న అవకాశం ఉన్న ఎల్ఆర్ఎస్ని మీరు వదులుకోవద్దు. నా తరపు నుంచి మీకు చెప్పింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చిన ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ని మీరు సద్వినియోగపరచుకోవాలనుకుని నేను కోరుకుంటున్నాను. అండ్
దాంతోపాటు ఎల్ఆర్ఎస్ స్కీమ్కి కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటి అనేది మీకు డౌట్ రావచ్చు. ఎల్ఆర్ఎస్ స్కీమ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, మీరు కొనుక్కున్న డాక్యుమెంట్కి సేల్ డీడ్తో పాటు లింక్స్ అన్నీ ఉండాలి. పర్సన్ ఆధార్ కార్డు ఉండాలి. మీ అక్కడ ఉన్న సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మీరు ఏదైతే సబ్ రిజిస్టర్ ఆఫీస్ పరిధిలో కొనుక్కున్నారో ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఈ డాక్యుమెంట్కి ఈసీ కావాలి. అండ్ ఆ సైట్కి మీరు ఏదైతే కొనుక్కున్నారో ఆ సర్వే నెంబర్ ప్రకారంగా, నియరెస్ట్ డోర్ నెంబర్ ప్రకారంగా మార్కెట్ వాల్యూ ఇస్తారు. మార్కెట్ వాల్యూ కూడా కావాలి. ఇవన్నీ ఉంటే మీరు లైసెన్స్ సర్వేస్ ఉంటారు, మీ సరౌండింగ్స్లో ఉంటారు. మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఒకవేళ తెలిసే ఉండొచ్చు. దానికి నాకు ఒకవేళ మీరు డౌట్ వస్తే నాకు కాంటాక్ట్ అవ్వండి, నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అంటే మేజర్గా నాకన్నా ముందు మీరు ఎవరైనా తెలిసే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇస్తే వాళ్ళు అప్లోడ్ చేస్తారు ఇవన్నీ ఉంటే. లేదు ఇవన్నీ కలిపి వాళ్ళే మేమన్నీ కలిపి చేసేస్తామని చెప్పి మీతో రేటు మాట్లాడుకుంటారు. అలా కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ అవకాశం వదులుకోవద్దు. ఎల్ఆర్ఎస్ చేంజ్ చేసుకోండి. బిల్డింగ్ ప్లాన్, బిల్డింగ్ కడదాం సెక్షన్ అంటే తర్వాత చూసుకోవచ్చు. అనాథరేషన్ లేఅవుట్, అన్అప్రూవ్డ్ లేఅవుట్, అది పంచాయతీ అయినా, మున్సిపాలిటీ అయినా సరే, సిటీ అయినా సరే, పల్లెటూరులో అయినా సరే, ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారంగా మీరు కట్టేసుకుంటే ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా సరే బిల్డింగ్ ప్లాన్ తీసుకోవడం అనేది చాలా ఈజీ. అండ్ ఇది లైఫ్ టైం పనిచేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ రేట్ ప్రకారంగా తీసుకోవడం వల్ల బడ్జెట్ సేవ్ అవుతారు. ఇది బాగా ఇంపార్టెంట్. మీరు ఈ విషయంలో క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా ఏదైనా డౌట్ ఉంటే జస్ట్ నాకు మెసేజ్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అండ్ ఈ అప్డేట్ ఇచ్చిన నాకు కావాల్సింది ఏంటంటే, మీ తరపు నుంచి ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్. మీరు మీ ఫ్రెండ్స్కి ఫాలో చేయండి. మీకు ఇంకొంచెం డీటెయిల్గా కావాలి, నాకు అర్థం అవ్వలేదు అనుకుంటే కనుక నాకు కాల్ చేయండి. నేను ఫ్రీగా మీకు కాల్ లిఫ్ట్ చేస్తాను, మీకు చెప్తాను. డెఫినెట్గా దీంతోపాటు మీకు ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కడైనా సరే సైట్ నుండి కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే, ఆల్రెడీ బిల్డింగ్ ప్లాన్ తెచ్చుకోవాల్సి ఉన్నా, ఇటువంటి పరిస్థితిలో ఉన్న ల్యాండ్స్ ఉన్నా, మీరు కన్స్ట్రక్షన్ చేయించుకుందాం అనే ఐడియా ఉంటే డెఫినెట్గా నాకు కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు ఎస్ఎఫ్టీ ఎంత చేస్తాను అనేది మీకు ఎస్టిమేషన్ పంపిస్తాను. మనకి 1800 నుంచి అప్ టు 6000 వరకు ఉందండి. 6000 వరకు అంటే కబోర్డ్స్, ఇంటీరియర్ వర్క్, లిఫ్ట్లు అండ్ ఇంకా స్మార్ట్ ఓవర్ ఏదైతే హై రేంజ్ వరకు కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఉంటుందో అక్కడ దాకా ఉంటుంది. మినిమం 1800 నుంచి అయితే ఉంది. 1800 కూడా బ్రాండ్స్ ఉన్నాయి. మీరు డెఫినెట్గా నాకు కాంటాక్ట్ అవుతారని కోరుకుంటున్నాను. మంచి బిల్డింగ్, మంచి క్వాలిటీతో, మంచి మనసుతో మీకు కట్టించవాలనే ఉద్దేశంలో ఈ ప్రాజెక్ట్ నేను గత 14 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాను. డెఫినెట్గా నాకు కాంటాక్ట్ అవుతారని నేను కోరుకుంటున్నాను. ఏ బిల్డర్స్ డెవలపర్స్ ఈ వీడియో ఇప్పుడు దాకా చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ మూర్తి. నా మొబైల్ నెంబర్ 9849959929. కన్స్ట్రక్షన్ అవసరం ఉంటే డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.